అమ్మమ్మ బాగుందా? మీ కూతురు చేసింది మా అమ్మకి నచ్చిందంట. అబ్బబ్బబ్బా, ధనియా పొడి, కరివేపాకు పొడి అయితే రెడీ అయి. హాయ్ ఎవ్రీవన్, మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి. ఈరోజు రెసిపీ ఏంటంటే గుండెకు, కంటికి, ఇంకా జుట్టు కోసం ఎంతోమంది బాధపడతారు కదా, అన్నిటికీ యూజ్ అయ్యే పొడి ఇది. ఇంకా టిఫిన్కి, రైస్కి, దేనికైనా బాగుంటుంది. అదే కరివేపాకు పొడి చేస్తున్నాం. వీడియో అయితే మొత్తం చూడండి ఎండింగ్ వరకు. ధనియా పొడి కూడా చేస్తున్నాం. ఇది కరివేపాకు చెట్టు నుంచి కోసుకున్న తర్వాత బాగా కడిగి ఇదైతే ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ప్రాసెస్ అంతా వచ్చేయండి. ఇవి కూడా ధనియా పొడి కోసం అయితే ఇవైతే ఆరబెట్టుకున్నాం, పచ్చిగుంటాయి కదా, అందుకనే మొత్తం చూసేయండి వీడియో అంతా. ఇంకా ధనియా పొడి కోసం అయితే చూపించాను కదా ముందే ఆరబెట్టుకున్నవి. ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోండి, మంచి రంగు వచ్చిన వరకు ఫ్రై చేస్తుంటే వాసన అయితే గుమ్మగుమ్మని వస్తుంది. ఇవి బాగా ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకోండి. సైడ్కి తీసుకున్న తర్వాత చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు అన్నీ ఫ్రై చేసుకొని తీసుకొని ఇంకా ధనియా పొడి అయితే చేస్తారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చేయండి. మా అమ్మ అయితే బాగా చేసింది ధనియా పొడి అండ్ కరివేపాకు పొడి అయితే. ఇవి తింటే ఎంతో మంచిది. ఇంకా టిఫిన్కి అది యూజ్ అవుతుంది బాగా. రైస్ మీదకి కూడా కొందరు పెట్టుకుంటారు, మేము కూడా వేసుకుంటాం రైస్ మీదకి కూడా. ఇంకా వీడియో ప్రాసెస్ మొత్తం చూసేయండి, ఒక్కసారి చేయండి, ఇంకా ప్రతిసారి చేస్తారు. ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడు ఇంకా మంచి వాసన అనేది వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, మంచి రంగు వచ్చిన వరకు అయితే ఫ్రై చేసాం. వేడుగున్నాయి. ఈ రంగు వచ్చిన వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. అన్నీ ఫ్రై చేసినవి వేస్తారు, ఎందుకంటే ఇది ఎక్కువ డేస్ ఉంటుంది కదా పాడవకుండా. ఉప్పు కూడా అందుకే ఆరబెట్టేసి ఫ్రై చేసి వేస్తారు. ఉప్పు కూడా గడ్డుప్పు. ఇప్పుడు ఎండుమిర్చి, వేపిన ఎండుమిర్చి కూడా ఇప్పుడే వేస్తారు. ధనియాల పొడికి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు. వేపిన ఎండుమిర్చి, వేపిన చింతపండు. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, కారంకి తగ్గ ఎండుమిర్చి అయితే వేసుకోవడమే. అమ్మ వేస్తుంది అక్కడ. అప్పుడంటే దంచేవారు, ఇప్పుడు అందరూ మిక్సీ కదా. రుచికి తగ్గ ఉప్పు, సరిపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. బాబా, వాసన అయితే మాత్రంగా సూపర్గా వస్తుంది. ఇంక ఇది ఒక ట్రిప్పు, ఇంకో ట్రిప్ అయితే ఉంది. ఇది టిఫిన్కైనా, రైస్కైనా, దేనికైనా బాగుంటుంది. టిఫిన్కే ఎక్కువ యూజ్ చేస్తాం మేమైతే రైస్ కన్నా. ఇదిగోండి సెకండ్ టైం ఇది. అమ్మమ్మ బాగుందా? మీ కూతురు చేసింది మా అమ్మకి నచ్చిందంట. ఇదిగోండి సెకండ్ టైం ఇది. మొత్తం అది మెత్త గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు అన్నీ వేసి, ఇదిగోండి సెకండ్ టైం ఇది. మొత్తానికి ఇంత కారం అయితే అయ్యింది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంది మా అమ్మ అయితే, కానీ ఇప్పుడు కుదిరింది ఈరోజు అయితే. టేస్ట్ మాత్రంగా చూసాం ఇప్పుడేని, సూపర్గా ఉంది. మా అమ్మ మిక్సీ పడుతుండగా టేస్ట్ చూస్తాం నేను, మా అమ్మమ్మ అయితే. అంతా పొడి పొడిగా ఏది తడిగా చేయకూడదు. ఉప్పు కూడా ఫ్రై చేసుకోండి, ఫ్రై చేసిన ఉప్పు వేయండి. ఎందుకంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి అలా చేయాలి. అగండి మా అమ్మ చెప్పింది, ఎందుకంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది కాబట్టి అన్నీ ఫ్రై చేసి వేస్తే ఎక్కువ డేస్ ఉంటుంది. కాకపోతే పోద్ది అన్నమాట, అంటే వాటర్ చిమ్మినట్టుగా అయిపోద్ది, అందుకని. చూసారా, అబ్బబ్బబ్బా, నిజంగా మొత్తం మిక్స్ చేస్తుంటే వాసన అయితే సూపర్గా వస్తుంది. ఎవరికైనా పంపించమంటే పంపించండి, ఫ్రీగా పంపిస్తాం. కామెంట్ చేయండి, ఫ్రీగా పంపిస్తాం.
రాజన్ దగ్గర ఎవరైనా అయితేనే ఫ్రీగా పంపిస్తాం. చూసారా ఏటమ్మా? కరివేపాకు పొడిలో నువ్వులు వేస్తా. ఇది తింటే గుండెకి, కంటికి, జుట్టు కోసం ఎంతో మంచిది. ఫస్ట్ అయితే నువ్వు పప్పు అయితే గ్రైండ్ చేస్తారు. అవసరం మొత్తం చేసుకోవచ్చా? అగోండి చింతపండు, ఎండుమిర్చి. చూసారా మా అమ్మ పెద్దది పెట్టింది. మొత్తం అన్ని ఫ్రై చేసి ఒక్కొక్క వైపు వేసింది, అందుకే పెద్దది పెట్టింది. ఇంకన్నీ వేసుకోవడమే. నాకైతే దానికన్నా ఇదే ఎంత వేగంగా టేస్ట్ చూస్తామో అనిపిస్తుంది. బాగుంటుందంట మా అమ్మ చెప్పింది, అందుకనే. ఇంకా కరివేపాకు ఇక్కడ బాగా ఫ్రై చేసుకొని, అంటే ఫస్ట్ కడిగి ఆరపెడతాం. ఆరబెట్టిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవడమే కరివేపాకు అనేది. జీరా కూడా ఫ్రై చేసుకోండి. ఇదైతే నూనె వేసి ఫ్రై చేసుకుంటారు, ఇది వేయకుండా ఫ్రై చేసుకుంటారు. మొత్తానికి అయితే ఇంక ఉప్పు కూడా వేసింది, అక్కడ స్కిప్ అయింది వీడియో. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఇప్పుడు చూపించాను కదా. ఇంకా మొత్తానికి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, కరివేపాకు జీరా ఇప్పుడు రెండు పొడి చేసి మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఇదైతే కప్పు తీసిన వెంటనే వచ్చింది వాసన, సూపర్గా వచ్చింది. ఎందుకంటే అవి ఫ్రై చేసి నూపప్పు వేసాం కదా, అందుకనేసి. ఇంకా అదిగోండి మా అమ్మ చూపించినట్టుగా ఇంకా జీరా కరివేపాకు ఒకసారి అయితే పొడి చేసుకోవడమే. ఇది ఒక ట్రిప్కే పొడి అయిపోద్ది, ఎందుకంటే ఇదంతా ఆకు కదా. ఆ సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ బట్టి మీకు అర్థమైపోద్ది ఎంత బాగా ఫ్రై అయిందని. చూసారా? ఇదైతే మాత్రంగా మంచి వాసన వస్తుంది బాగా. మా అమ్మ ఇటువంటివి బాగా చేస్తుంది. ఇదిగోండి కరివేపాకు కూడా మొత్తానికి అయితే పొడి అయిపోయింది. ఇదంతా కలిపి ఒకసారి వేసి ఒక టర్న్ కొట్టితే బాగా కలిసి ఈ రెండు ఇప్పుడు మిక్సీకి వేసి ఒకసారి ఒక టర్న్ మిక్సీ వేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోద్ది బాగా. ఇంకా అదిగోండి అక్కడ చూపించినట్టుగా ఒకసారి అయితే మొత్తం మిక్సీ కొడితే అయిపోద్ది. ఇదిగోండి కరివేపాకు పొడి అయితే మొత్తం మిక్సీ ఒకసారి కొట్టింది కదా, ఒక టర్న్ వేసింది కదా. మొత్తానికి మా అమ్మ కూరకైతే తీరిపింది. ఎప్పటి నుంచి చేద్దాం మాకైతే కరివేపాకు చెట్టు ఉంది, మీకు చూపించాను కదా ఇంతకు ముందు. నిన్న 5 ఎన్ని ఉన్నాయి. కరివేపాకు అయితే వేస్ట్ అయిపోతుంది. మొన్న మా అక్కకి ఇచ్చి వైజాగ్ పంపించాం కదా, అప్పుడు సగం తీసాం, ఈరోజు సగం తీసాం. ఇంకా ఉంది కరివేపాకు అయితే ఎక్కువ. ఎందుకు అనవసరంగా వేస్ట్గా పోతుంది. ఈ విధంగా చేసుకుంటే అందరూ తింటారు. కంటికి, జుట్టుకి, ఇంకా నెక్స్ట్ గుండెకి అన్నిటికీ మంచిది కదా. పొడి చేస్తే అన్నీ ఉంటాయి, అన్నీ వేస్తారు కదా, ఇష్టంగా తింటారు ఎవరైనా. ఇదిగోండి మా అమ్మ అయితే నాకు వేసింది తినమని. టేస్ట్ అయితే చూసాను, సూపర్గా ఉంది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్కి వేసి చూద్దాం పదండి. టిఫిన్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకోటి మొత్తానికైతే మన ధనియా పౌడర్, మొత్తానికైతే ధనియా పొడి, కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయి ఇంక ఇది ఇగో అమ్మ